గత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చిట్ట చివరి అత్యంత వెనకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే దట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయిన మాదే వెనకబడి ఉండేది. ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం లేదా దేవుడి అదృష్టం మాకు అవకాశం కల్పించి అంతమ్మ గారు మాకు ఎమ్మెల్యేగాను ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో రాగానే అంతమ్మ గారు సుమారు పాయకరేపటి మెయిన్ రోడ్ నుంచి మొదలుపెట్టి ప్రతి పల్లెల్లో 90% పూర్తి కావాల్సిన రోడ్లన్నీ కూడా చేయడానికి ప్రతిపాదనలు కానీ పూర్తి చేయడం కానీ చేశారు. దీనివల్ల మొదట మా పాయకరేపటికి కొంచెం గుర్తింపు స్టార్ట్ అవుతున్న ఈ 20 నెలల్లో ఈ ఆర్సెల్ మెట్టల్ నిప్పాన్ సంయుక్త కంపెనీ ఏదైతే ఇక్కడికి వస్తుందో మేము నమ్ముతున్నాం ప్రగాఢంగా. నాకు తెలిసి ఇండియాలో ఏ కంపెనీకి కూడా ఇంత అప్రిషియేషన్ వచ్చినట్టు దాఖలాలు లేవు. దట్టు ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే మన గాజువాక్ ఏరియాలో స్టీల్ ప్లాంట్ ఉండగా మరొక స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే జనాలు స్వచ్ఛందంగా ఈరోజు గడప గడపకి ఎవరు వెళ్ళినా ఒక పండగ వాతావరణంగా ఉంది. ఎందుకంటే మా పిల్లోడికి కంపల్సరీగా 40,000 30,000 మందికి జాబులు వచ్చే దాంట్లో మా పిల్లలు ఉంటారు. మా సుమారు 2.5 lakhs 2.5 లక్షల మంది నియోజకవర్గం అయితే మా అంతమ్మ గారు 90% ఇక్కడే అవకాశాలు కల్పించాలని జాబ్ మేళాలు చేయించడం కానీ ఇక్కడ ఉన్న కంపెనీల పరంగా కానీ మేమైతే స్వాగతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి అన్న అంటే మీరు చెప్పినట్లుగానే అందరూ కూడా దాదాపుగా 90% మంది దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది దీనిపైన ధర్నాలని చెప్పి రాస్తారోకోలు అని చెప్పి దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం అభివృద్ధి కూడా చేయడం పెట్టే ప్రయత్నం కరెక్టేనంటారా అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇదే స్టీల్ ప్లాంటు ఏ తమిళనాడు కర్ణాటకనో గుజరాత్ వెళ్ళాల్సిన కంపెనీ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా పాయకరేపటికి కూడా మేము గొప్పగా ఫీల్ అవుతుంటే కొంతమంది స్వార్థంగా రాజకీయ నిరుద్యోగంతో ఎవరైతే ఉన్నారో ఖాళీగా పని పాట లేని వ్యక్తులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఈ అభివృద్ధి చేస్తే ఇంకా ఎప్పటికీ కూడా ఈ కాన్స్టిట్యున్సీ మీ చేతిలోంచి చేజారదు, మన పప్పులు ఇక్కడ ఉడకవు అనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న.